నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజకీయ విశ్లేషకుడు కృష్ణంరాజుతో పాటు సాక్షి టీవీ ఛానల్పై చర్యలు చేపట్టాలి. నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు, మహిళా ప్రతినిధుల డిమాండ్. మహిళల పట్ల వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియాతో ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఆగ్రహం. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీశారు. కూటమి నేతల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం. రాష్ట్ర రాజధాని కోసం తమ వంతుగా తోడ్పాటు అందించిన అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు సాక్షి ఛానళ్లు మూసివేయాలని టీడీపీ నేతలు, మహిళా నేతలు డిమాండ్ చేశారు. అమరావతి మహిళల పట్ల చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు, మహిళలు కడపలో నిరసన వ్యక్తం చేసి సాక్షి దినపత్రిక ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని కోసం అమరావతి ప్రాంతానికి చెందిన తమ విలువైన భూములను త్యాగం చేశారని, తాము దాచుకున్న డబ్బును, తాళిబొట్లను సైతం రాజధాని కోసం వెచ్చిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చవిచూడ్డాన్ని తట్టుకోలేని స్థితిలో అమరావతి మహిళలను కించపరిచేలా మాట్లాడడం తగదన్నారు. 5 కోట్ల మంది ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతోనే అధికారంలోకి రావడం జరుగుతుందన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని గ్రహించాలన్నారు. వైసీపీ పాలనలో కూడా ఇలానే మహిళలను కించపరచడం జరిగిందన్నారు. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం తెలిసి కూడా వైసీపీ అధినేత క్షమాపణలు చెప్పకపోవడం సరికాదన్నారు. మహిళలను గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంగా రాజకీయ విశ్లేషకులు కృష్ణంరాజును సత్వరమే అరెస్ట్ చేయడంతో పాటు సాక్షి ఛానళ్లు మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్లతో పాటు పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. లేడీస్ అంతా
ఈరోజు మనం చూసుకుంటే అమరావతిలో మహిళలని కించపరిచి మాట్లాడడం జరిగింది సాక్షి ఛానల్. అది మేము ఈరోజు ప్రతి ఒక్క మహిళను ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మహిళలను ఎంత మటుకు అనే హక్కు వాళ్ళకి ఇచ్చాలని మేము అడుగుతున్నాము. అమరావతి ప్రజలు మనకి ఎంత వాళ్ళు ఆ భూములు మనకి ఇవ్వడం జరిగింది రాజధాని కోసం. ఈరోజు ఆ మహిళలను కించపరిచి మాట్లాడడం జరిగింది. వెంటనే కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలి, సాక్షి ఛానల్ మూసివేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా కడప నగరంలో ప్రతి ఒక్క మహిళలను కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆయన సాక్షి ఓడిపోయినాడనో లేకుంటే ఎలక్షన్లో తొలగిపోయాడనో ఆ బాధ తట్టుకోలేక మహిళలను కించపరిచి మాట్లాడమని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. 5 కోట్ల ప్రజలే ఈరోజు కూటమి ప్రభుత్వానికి విజయం ఇవ్వడం జరిగింది. ఏదైనా చట్టం దాని పని తను చేసుకొని పోతుంది. కానీ ప్రజల్లో ఆయన చేసిన అవమానాలు తెలుసు కాబట్టే ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీకి గుర్తింపు రావడం జరిగింది. ఆ కోపంతో ఈరోజు ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు కూడా ఇట్లే మహిళలను కించపరిచి చేయడం జరిగింది. భువనేశ్వర్ రమణ కానీ అసెంబ్లీలో మాట్లాడినాడు కాబట్టి ప్రజలు ఈరోజు ఆయనకు ఈ గుణపాఠం చెప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తున్న మహిళల జోలికి వస్తే బాగుండదని చెప్తున్నాము. మహిళలు ఏం చేశారు? నువ్వు మాట్లాడి వేసుకుని అంటావా? నీ ఇంట్లో నీ చెల్లెలు అక్క అమ్మ బిడ్డలు ఉన్నారని మేము అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డికి తెలియదని అడుగుతున్నా. ఏదైనా మహిళలను గౌరవించి మాట్లాడండి. ఇలాగే జరుగుతుంటే మహిళ మేము ఊరుకుంటాము. ఇంతకన్నా ఎక్కువగా ర్యాలీ చేయడం జరుగుతుంది. వెంటనే కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలి, సాక్షి ఛానల్ని మూసివేయాలని ప్రతి ఒక్క మహిళ రాష్ట్రంలో కోరుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై మాది అక్క. అదేవిధంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్న మొత్తం కదం తొక్కి సాక్షి ఆఫీస్ దగ్గరికి చేరుకుని నిరసనకు తెలియజేయడం జరిగింది. అక్కడే ప్రతి స్టేషన్కు సంబంధించి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సాక్షిలో పనిచేసినటువంటి యాజమాన్యాన్ని అలాగే విశ్లేషకుడైనటువంటి శ్రీనివాసరావును కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది. ఈ స్పందనకు పెద్ద ఎత్తున కడప నియోజకవర్గంలోని మహిళలు కూడా కదలి వచ్చి వారికి మద్దతుగా మేము కూడా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు కడప నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలకు సంఘీభావంగా మేము కూడా కదిలి రావడం జరిగింది. ఇలాంటి ఒక చర్యను రాష్ట్రం మొత్తం మహిళలను కించపరుస్తూ చేసిన సాక్షి ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలి. సాక్షి యాజమాన్యం నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాకపోగా నిన్నటి రోజున సాక్షి జీతగాడు వచ్చి మాట్లాడుతూ ఒక జుపుక్సాపకరమైన మాటలను కూడా వాడడం జరిగింది. సంకర జాతి మనుషులు వీళ్ళంతా అని. ఎవరు సంకర జాతి మనుషులు? ఈ రాష్ట్రంలో మహిళలను సంకర జాతి మనుషులుగా లెక్కేస్తున్నటువంటి సాక్షి యాజమాన్యం, సాక్షిలో పనిచేసిన జీతగాడు వీళ్ళేమన్నా సంకర జాతి మనుషులేమో. ఈ రాష్ట్రంలో అమరావతి అనేది దేవతల కొలువైన రాజధాని. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి గతంలో కూడా దేవతలకు నిలయమైన రాజధానిని తెచ్చి అమరావతి రాజధాని పెడితే వాళ్లకు మహిళలు కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ తాలిబొట్లను, వాళ్ళ బంగారు, వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా అమరావతికి ఇటుగా పేర్చి ఇవ్వడం జరిగింది. అలాంటి ఒక ముఖ్యమైనటువంటి రాజధాని నగరాన్ని రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి పక్క రాష్ట్రాల్లో ఎగతాళి చేస్తుంటే నువ్వు ఒక్క ఇటుగా పెట్టకపోగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి కావడం చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి తన ఛానల్ అయినటువంటి సాక్షి ఛానల్లో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మహిళలందరినీ కూడా వేశ్యలుగా అభివర్ణిస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రం అంతా బగ్గుమంది. వెంటనే ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా లేని సాక్షి ఛానల్ను అలాగే రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున మహిళల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సాక్షి ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలి. సాక్షి ఛానల్, సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళల పట్ల వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి తెలిపారు. రాయచోట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలను ఉద్దేశించి సజ్జల మూర్ఖుడిలా మాట్లాడుతున్నారన్నారు. వారిని పిశాచులతో పోల్చుతూ రాక్షసులుగా అభివర్ణించడం తగదన్నారు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పడానికి ఎందుకు నామోషి అని ప్రశ్నించారు. వైసీపీ చేసిన తప్పు మళ్లీ చేస్తోందని, ఇదే సజ్జల కొడుకు సోషల్ మీడియాను వైఎస్ బిడ్డ అని ఒక మహిళను చూడకుండా కించపరిచారన్నారు. జగన్ తన అక్క చెల్లెలు అంటుంటారని సొంత చెల్లికి మర్యాద ఇవ్వలేదని అన్నారు. ఇక రాష్ట్రంలో వీళ్ళు మహిళలకు ఏం గౌరవం ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అని, మంచితో పాటు చెత్త కూడా ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే లాగేవాళ్లు కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందని, అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలిపారు. అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై
ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఒక సమావేశం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ సమస్యల మీద పోరాటం చేయాలి, కోఆర్డినేటర్లను నియమించడం జరిగింది. తర్వాత ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అయితేనేమి, లేకపోతే చంద్రబాబు గారి సూపర్ ఫ్లాప్ అయిన సందర్భంలో వాటి మీద పోరాటం చేయటం అయితేనేమి, బీజేపీకి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఇదివరకే చెప్పాము. ఆ విషయంలో పోరాటం చేయటం అయితేనేమి, ఇలాంటి అనేక అంశాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు, డీసీసీ ప్రెసిడెంట్లు, కోఆర్డినేటర్లే కాకుండా కింద స్థాయి మండల్ ప్రెసిడెంట్తో సహా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వారి అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం, వారి సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తానికి చాలా సక్సెస్ఫుల్గా అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మేడం, నేను కడప వేదికగా మీపై కొన్ని మహిళలు కొన్ని ఆరోపణలు చేశారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ దీని మీద ఇదివరి వరకే చెప్పాము, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటి పార్టీ. ఈ పార్టీ రీజనల్ పార్టీస్ లాంటి పార్టీ కాదు. ఈ పార్టీలో చాలా స్వేచ్ఛ కూడా ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. ఈ మహాసముద్రంలో చెత్త కూడా ఉంటుంది. ఆ చెత్త అప్పుడప్పుడు పైకి లేస్తుంటుంది. దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి అవసరమైన పార్టీ. ఈరోజు మన రాజ్యాంగానికి సంరక్షించుకునే విషయంలో కూడా పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇండియా బ్లాక్. అలాంటప్పుడు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీలో వెనక్కి లాగేవారు కూడా సహజం. ఇది మంచి ఉన్న చోట చెడు ఉంటుంది అన్నట్టుగా పార్టీ యాక్టివిటీస్ చేస్తున్న చోట పార్టీ పెరుగుతుంది అని యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కూడా సహజం. దానికోసమని ఇలా మీడియా నన్ను ప్రశ్నించడం కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరైతే యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేస్తున్నారో వారి మీద కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటుంది. కాబట్టి నా మీదే కాదు, ఏ స్థాయిలో అయినా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ జనాలలో ఆదరణ పెంచుకుంటున్న సమయంలో నా మీదే కాదు, డిసిసిల మీదైనా, కోఆర్డినేటర్ల మీదైనా, ఇలా ఏ స్థాయిలో అయినా ఎక్కడ ఏ యాంటీ పార్టీ యాక్టివిస్టులు ఇలా తయారయ్యి దుష్ప్రచారం చేసినా కూడా ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మేడం, ఏడాది పాలనపై ఇప్పుడు ఒకవైపు నిరసనలు, మరోవైపు సంబరాలు చేసుకుంటాం. అంటే ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో ఓకే మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మహిళల పైన జరుగుతున్న రాద్ధాంతం గురించి అందరూ కూడా క్షమాపణ చెప్పని చెప్పి అడుగుతున్నప్పుడు కూడా అటు సైడ్ జగన్మోహన్ రెడ్డి కానీ, భారతిరెడ్డి గారు కానీ వాళ్ళు ఎవరు స్పందించారు. అది మహిళల నిన్న సజ్జల రామకృష్ణ గారు మహిళలని ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు, వారు పిశాచులని, రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా, భార్గవ గారు కూడా
నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊతపదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. థ్యాంక్ యూ. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు కడపలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రేమాలయ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డిలు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో జరపడం సంతోషకరమన్నారు. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అటు రాజకీయ రంగంలో ఇటు సినీ రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ చిత్రాలతో పాటు రాజకీయంగా మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలంపల్లి సుబ్బారెడ్డితో పాటు పలువురు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. అన్నదానం హిందూ సంస్కృతిలో ఒక పవిత్ర కార్యమని, దాన్ని ఆచరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి పిలుపునిచ్చారు. వేంపల్లెలోని అమ్మ అనాథ వృద్ధాశ్రమం, మదర్ తెరీసా అనాథ శరణాలయంలో ఉంటున్న వృద్ధులకు అనాథలకు వేంపల్లె పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తన తండ్రి పిచ్చిరెడ్డి 10వ వర్ధంతిని పురస్కరించుకొని అనాథ ఆశ్రమాల్లో ఉన్న అనాథలకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమంతో స్వీట్లు, పండ్లు, జ్యూస్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ అన్నదానం ద్వారా పేదల ఆకలి తీర్చడం అత్యంత పుణ్యదాయకమన్నారు. అన్నదానం అంటే కేవలం ఆహారం అందించడమే కాదని మానవులకు సహాయపడుతూ దైవానుగ్రహం పొందడమన్నారు. అన్నదానం ద్వారా సమాజానికి మంచి చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడం ద్వారా లభించే ఆత్మ సంతృప్తి మాటల్లో వర్ణించలేమన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వెంకట సుబ్బయ్య, రమణారెడ్డి బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున బదిలీని తీవ్రంగా నిరసిస్తున్నామని ఏఐటీసీ నాయకులు తెలిపారు. కమిషనర్ బదిలీకి వ్యతిరేకంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందిస్తున్న కమిషనర్ను బదిలీ ఆపాలంటూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తహసీల్దార్ గంగయ్యకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం సుబ్బరాయుడు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున బాధ్యతలు చేపట్టి 9 నెలల కాలంలోనే మంచి సేవలు అందించారన్నారు. ప్రజల కోసం సేవ చేసే అధికారులను కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో అధికారులు ఆయనను బదిలీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కమిషనర్ మల్లికార్జునను ప్రొద్దుటూరులోనే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులు, కార్మిక సంఘ నేతలు పాల్గొన్నారు. కమిషనర్ ట్రాన్స్ఫర్ ఆపాలి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారి ట్రాన్స్ఫర్ ను ఆపాలి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారి ట్రాన్స్ఫర్ ను ఏఐటీసీ ఆపాలి రాజకీయ వేధింపులు మున్సిపల్ కమిషనర్ ట్రాన్స్ఫర్ ని ఆపాలి గ్రూప్ 1 అధికారి ట్రాన్స్ఫర్ ని ఏఐటీసీ ప్రొద్దుటూరు స్పెషల్ గైడ్ మున్సిపాలిటీకి సంబంధించి గ్రూప్ 1 అధికారిని నియమించినందుకు ఈ ప్రభుత్వాన్ని గతంలో అభినందించాం. మల్లికార్జున గారు ఇక్కడ పనిచేసినటువంటి ఖచ్చితంగా 9 నెలలు అవుతా ఉంది. ఈ 9 నెలల మాసంలో ప్రజలకు నిరంతరము సేవలు అందిస్తా, సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగ కార్మికులకు కావచ్చు, పట్టణంలో వ్యాపార వర్గాల వారికి కావచ్చు, అనంతరము నిరంతరం కూడా అందుబాటులో ఉండి పనిచేసేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కనీసము 4 years అన్నా పని చేయించాలి, ఇక్కడ కంటిన్యూగా ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కనీసం 9 నెలలు కూడా గడవక ముందే ఆయనను ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పట్టణంలో చాలా మౌలిక వసతులు అనేటువంటి సమస్యలుగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితి, అలాగే ఉద్యోగ కార్మికుల సమస్యలు కూడా అలాగే చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద దృష్టి పెడతా ఆయన పరిష్కారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి తలొగ్గనటువంటి వ్యక్తి
పోయి ఇన్నేళ్లలో ప్రొద్దుటూరులో పనిచేసినటువంటి వాళ్ళలో మల్లికార్జున గారు కూడా ఒకరనేటువంటిది వేళ్ల మీద లెక్కలు పెట్టుకునేటువంటి కమిషనర్లలో చెప్పచ్చు. అయితే మల్లికార్జున గారి పట్ల ఎందుకు రాజకీయంగా అధికార పార్టీ కావచ్చు లేకపోతే మరొకరు కావచ్చు శక్తులు తెలియకుండానే ఇవాళ కుట్ర పన్ని ఆయనని ఈ ప్రాంతం నుంచి మళ్లించడానికి హిందూపురకు ట్రాన్స్ఫర్ చేయించడం అనేటువంటిది దుర్మార్గకరమైనటువంటిది అని చెప్పేసి ఏఐటీసీగా భావిస్తూ ఉన్నాం. పట్టణంలో ఎక్కడైనా ట్రాఫిక్ ఉంది ఇక్కడ అని అంటే కనుక కమిషనర్ ఎందుకంటే ఒక ఫోటో ఎవరైనా విలేకరులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా కానీ ఇచ్చినారంటే ఇక్కడ కాలువలలోంచి నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి అని అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయన అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కానీ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారు వచ్చి సేవలు చేసి దాని మీద బుల్డోజర్లు పెట్టి కూడా తోలిచ్చినటువంటి పరిస్థితి ఆదర్శ కాలనీలో కావచ్చు లేకపోతే వెనక ఎల్లమ్మ గుడి వెనక పక్క ఉన్నటువంటి కాలువలలో కావచ్చు లేదా మొన్న జరిగినటువంటి వర్షాలకు సంబంధించి గోకుల్ నగర్లో కానీ కార్మికులను ఉన్న ఫలంగా పంపించి ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి. టౌన్ ప్లానింగ్లో కూడా ఎక్కడైనా అక్రమాలుగా ఉన్నాయంటే ఇంకా వాటి మీద కూడా నిరంతరం దృష్టి పెట్టేటువంటి వ్యక్తి మల్లికార్జున గారు. అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా మున్సిపాలిటీలోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఉద్యోగస్తులందరూ కూడా పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఒత్తిళ్లు ఉన్నా కానీ అట్లాంటి కుదరదు, మీరు ఇక్కడి నుంచి కాకపోయినా ఎక్కడికైనా పంపించుకోండి మాకు అభ్యంతరం లేదు, కానీ మేము చట్టబద్ధంగానే మున్సిపల్ రూల్స్కు అగెనెస్ట్గా మేము పని చేయమని చెప్పేటువంటి వ్యక్తి నికార్సైనటువంటి వ్యక్తి మనకు ప్రజెంట్ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారు. ఈయనను ఉన్నప్పటి నుండి 9 నెలలు గడవక ముందే ఇంకో ప్రాంతానికి బదిలీ చేస్తూ ఉన్నారంటే వెనకలు ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఏంటి అని చెప్పేసి వాళ్ళ అజెండా ఏంటి, వాళ్ళ కోసం పనిచేసుకోవడానికి అధికారులను తెస్తూ ఉన్నారా లేకపోతే ఇంకా ప్రొద్దుటూరు ప్రజానికం కోసం వ్యాపార వాణిజ్య వర్గాల కోసం అన్ని వర్గాల ఉద్యోగ కార్మికుల కోసం వీళ్ళ కోసం పనిచేయడానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెస్తూ ఉన్నారనేటువంటిది కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కాని పరిస్థితులలో ఇలాగ పనిచేసే ఉద్యోగులను పనిచేయకుండా పంపించేటువంటి పరిస్థితి వస్తే చూసాం. కౌన్సిల్ సమావేశాలకు సంబంధించినటువంటి దఫాలలో కూడా ఆయనకు అనారోగ్యాల పాలైనా కానీ మొండిగా రాజకీయ నాయకులు కూర్చొని అక్కడ బైఠాయిస్తే కూడా ఉన్నట్లుండి ఆయన ఆగమెగాల మీద ఆసుపత్రుల నుంచి పరిగెత్త రావాల్సినటువంటి పరిస్థితి. అటువంటి అధికారిని ఈ నెల దశాబ్ద కాలంలో ఎప్పుడైనా చూసామా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. దయచేసి రాజకీయ నాయకులకు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కానీ ప్రజల కోసం సేవలు చేసేటువంటి అధికారులను కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఆయన ఉండి నిన్నటి ఇంకా ఖచ్చితంగా ఈ మున్సిపల్ మార్కెట్కి సంబంధించి కావచ్చు లేకపోతే రోడ్లలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతులు వీటన్నిటి మీద సంబంధించి కావచ్చు మాస్టర్ ప్లాన్కు భిన్నంగా వేసినటువంటి వ్యవహార శైలిలో కావచ్చు లేదా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు చాలా అంశాలు పరిష్కారం అయ్యేవి. ప్రొద్దుటూరు సిరిపురానికి సంబంధించినటువంటి ఒక సుందరీకరణ అనేటువంటి జరుగుతుందనేటువంటి దాంతో ఆశాభావాన్ని వ్యక్తం చేశాం మేము ఏఐటీసీగా కమ్యూనిస్టు పార్టీగా ఇతర ప్రజా సంఘాలుగా అన్నిటిగా కూడా. కానీ వాటికి భిన్నంగా ఇవాళ రాజకీయ నాయకులు చడి చప్పుడు కాకుండా ఆయన ట్రాన్స్ఫర్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా నిరసిస్తా ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. దేశంలో డైవర్ట్ రాజకీయాలకు చంద్రబాబు అంబాసిడర్గా ఉంటూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. 5 దశాబ్దాల పాటు జర్నలిజం రంగంలో ఉన్న ఆయనను ఎలా అక్రమంగా అరెస్ట్ చేశారో ప్రజలంతా చూశారన్నారు. ఆయన అక్రమ అరెస్ట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నిక్కచ్చిగా నిజాలను నిర్భయంగా బయటపెట్టడమే కొమ్మినేని నైజమని ఈ కారణంగానే ఆయనంటే చంద్రబాబుకు అసలు పడదన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అప్పట్లో చంద్రబాబు వైఫల్యాలను బయటపెట్టారని అప్పట్లో ఎన్డీఏ నుంచి కొమ్మినేని శ్రీనివాసరావును తొలగించాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారన్నారు. చర్చా వేదికలో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఆ స్థానంలో ఎవరున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదని వెంటనే సాక్షి సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పడం జరిగిందన్నారు. అయినప్పటికీ కావాలనే సాక్షి సంస్థపై కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో దుష్ప్రచారం చేశారని ఏబిఎన్, ఈటీవీ, టీవీ5, మహా టీవీలలో అనేకసార్లు జగన్పై ప్రభుత్వంపై తప్పుడు వార్తలతో దుమ్మెత్తిపోశారన్నారు. అయినప్పటికీ ఏ రోజు జర్నలిస్టులపై కేసులు పెట్టలేదన్నారు. 10వ తరగతి పరీక్షల్లో అనేక వైఫల్యాలు బయటపడ్డాయని, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఈ సందర్భంగా చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్ని విధాలుగా వైఫల్యం చెందారని అన్నారు. మహిళలకు రక్షణ లేదు కానీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించదన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఆయన తెలిపారు. ఆయన ఈ జర్నలిజంలో సుమారుగా 5 దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు. ఆయన ఈనాడులో పనిచేయడం జరిగింది, ఆంధ్రజ్యోతిలో పనిచేయడం జరిగింది. తర్వాత టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత మరి అనేక ఛానల్స్లో పనిచేస్తూ ఎన్టీవీలో కూడా పనిచేయడం జరిగింది. మరి ఈరోజు
సాక్షిలో పనిచేయడం జరుగుతుంది. మరి ఏ రకంగా ఆయనకు అక్రమంగా అరెస్ట్ చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఆయన అరెస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారి షో అంటే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటారు. ఆయన షో ఎప్పుడు వస్తుంది, ఆయన డిబేట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. గతంలో ఆయన ఎన్టీవీలో పనిచేసినప్పుడు కూడా కొమ్మినేని షో అంటే చాలా ఫేమస్, ప్రజాదరణ కలిగిన షో అది. ప్రతి ఒక్కరు ఆ టైంలో అందరూ కూడా మరి ఆ సమయంలో కూర్చొని మరి ఆయన డిబేట్లో పాల్గొని మరి ఆ డిబేట్ని వీక్షించే పరిస్థితి ఉండేది. మరి ఎందుకో కొమ్మినేని గారంటే చంద్రబాబు నాయుడుకి పడదు. దానికి నిదర్శనం ఏమంటే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆనాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎన్టీవీలో పనిచేయడం జరిగింది. మరి ఆయన్ని వాళ్ళ ఏదైతే ఎన్టీవీ మేనేజ్మెంట్ని ఆ మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ఆ కొమ్మినేని గారిని మరి ఆ ఏదైతే ఎన్టీవీ నుంచి తొలగించాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మరి ఎంతవరకు ఒత్తిడి తీసుకొచ్చారంటే, మీరు ఆయనకు తొలగించకపోతే మరి ఈ రాష్ట్రంలో ఎన్టీవీ ప్రసారాలనే ఆపేస్తామని చెప్పి మరి ఆ స్థాయికి దిగజారిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రకంగా ఈరోజు చూస్తుంటే ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు మరి లోకేష్ యొక్క రెడ్ బుక్ పరిపాలనకు మరి కొమ్మినేని గారి అరెస్టు పరాకాష్ఠగా మారిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సౌమ్యుడు, సుమారుగా 5 దశాబ్దాల మరి ఏదైతే అనుభవం ఉన్న వ్యక్తి, మరి ఏనాడు కూడా ఎవరిని కూడా వేరే రకంగా మాట్లాడే వ్యక్తి కాదు. మరి అలాంటి వ్యక్తినే మరి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా మీరు ఏదైతే చేస్తున్న ఈ పరిపాలన ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఇప్పుడే ఏదో ఐవీఆర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సర్వేలు కూడా చేస్తోంది. ప్రతి ఒక్కరికి ఫోన్లు వస్తున్నాయి. ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, మీ ఎమ్మెల్యే పరిపాలన మీ ఎమ్మెల్యే గారి తీరు ఎలా ఉందని చెప్పి కూడా మరి అందరికి కూడా ఐవీఆర్ ఫోన్లు వస్తున్నాయి. మరి ఆ రిజల్ట్ కూడా ఇప్పటికే మరి ఈ ప్రభుత్వానికి చేరి ఉంటుంది. మరి అవన్నీ కూడా వ్యతిరేకత ఏ రకంగా ప్రజల్లో ఉందని చెప్పి స్పష్టంగా తెలిసిన తర్వాతనే మరి ఈరోజు ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి మరి విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రస్ట్రేషన్ లెవెల్ మనము చూసాం. ఏదో జూమ్ మీటింగ్లో అందరు శాసనసభ్యులతో మాట్లాడుతూ మరి వాళ్ళకందరికి కూడా మరి కొన్ని హింట్లు కూడా ఇచ్చాడని చెప్పి కూడా మేము చూసాం. ఫస్ట్ వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకండి అని చెప్పి కూడా మరి వాళ్ళకు ఏదైతే హింట్లు ఇచ్చాడని చెప్పి కూడా మనం చూసాం, విన్నాం. మరి ఈ రకంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండే పార్టీ. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన పోరాడడానికి మా నాయకుని సారథ్యంలో మేమందరం కూడా మరి ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇంకొకసారి కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేవాడు ఎవరు కూడా సహించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక పేరు కాదు, ఒక ఎమోషన్ ఈ రాష్ట్రంలో. మరి ఆ రకంగా ఆ కుటుంబాన్ని మరి మీరు ఈ దీంట్లో లాగేదానికి ప్రయత్నిస్తే మాత్రం తగిన రీతిలో మీరు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా హెచ్చరిస్తూ మరి ఏదైతే మరి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మరి ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈ ప్రభుత్వానికి మెడలు వంచి ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినంత వరకు కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా మరి ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఖచ్చితంగా లోకేష్ అందరు కూడా స్పందిస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఏదైతే బాలిక పైన ఏదైతే అత్యాచారం జరిగిందో మరి దానికి కారకులైన వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. దాన్ని మరి ఆ సాక్షి దినపత్రిక మరి సాక్షి ఛానల్ మాత్రమే ప్రజల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా స్పష్టంగా తెలుస్తుంది మనకందరికి కూడా. మరి ఆ సాక్షి ఛానల్ లేకపోయింటే మరి ప్రజలకు ఇది బయటికి వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సాక్షి ఛానల్ పైన కక్ష కట్టింది. మరి ఏదో రకంగా ఈ సాక్షి ఛానల్ ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగంగానే మరి ఈరోజు ఒక సీనియర్ మరి జర్నలిస్ట్ అయిన కొమ్మినేని గారి పైన అక్రమ కేసులు పెట్టి మరి అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజకీయ విశ్లేషకుడు కృష్ణంరాజుతో పాటు సాక్షి టీవీ ఛానల్పై చర్యలు చేపట్టాలి. నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు మహిళా ప్రతినిధుల డిమాండ్. మహిళల పట్ల వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియాతో ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఆగ్రహం. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారు. కూటమి నేతల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.